హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, మనకి చర్మం మీద పులిపురులు వస్తాయి కదా, ఆ పులిపురిని మొక్కతో పాలు వస్తాయి. ఆ పాలు అయితే ఆ పులిపురి మీద పోస్తే మాత్రం ఆ పులిపురులు అయితే అట్నే ఎండిపోయి రాలిపోతాయి. మీకైతే ఇప్పుడు జాన్సమ్ అయితే ఆ మొక్కనైతే చూపిస్తుంది కదా, పెద్ద మొక్క కానీ చిన్న మొక్కను, దాంట్లో పాలు ఎలా పోయాలి ఏందనేది జాన్సమ్ అయితే మనం దాంట్లో ఏం కెమికల్ ఏం కలిపేది లేదు, ఉత్తి పాలేను. దీన్ని చాలామంది కూడా వాడితే మంచి రిజల్ట్ వస్తుంది. కావాలంటే మీకైతే ఇప్పుడు ఆ మొక్క చూపిస్తాం. ఇప్పుడు మనం ఆ చిన్న మొక్క దగ్గరికి అయితే పోదాం. జాన్సమ్ అయితే మీకు చూపిస్తుంది ఆ మొక్కని. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే మొక్క దగ్గర పోదాం. ఇప్పుడే వర్షం ఆగింది చూడండి, కావాలంటే పైన మేఘాలు చూడండి ఎలా పోతా ఉన్నాయో. మళ్ళీ వర్షం వస్తూ ఉంది. ఏదో చెన్న వైపు వెళ్తుందని చెప్పారు వర్షం. మాకైతే వర్షం పడుతూనే ఉంది ఫ్రెండ్స్, నిన్నటి నుంచి చినుకులు ఒకే వర్షం పోతా ఉన్నాం. చూడండి ఎలా ఉందో వాతావరణం, చూడండి ఎలా ఉందో, చూడండి ఎలా ఉంది వాతావరణం. అయితే మబ్బు మళ్ళీ వస్తూ ఉంది. చిన్న గాలి ఫ్రెండ్స్, రాత్రి అంతా భయంకరమైన గాలి. చిన్న వాన కాదు, అన్నీ ఊరంతా సైలెంట్గా ఉంది ఇప్పుడైతే. ఎందుకంటే ఇప్పుడు వర్షం ఆగుంది, అందువల్ల మనం ఇప్పుడు పోతా ఉన్నాం. ఎక్కడో కాదు, మా ఇళ్ళ మధ్యలోనే ఉంది అది. అదైతే మీకైతే చూపిస్తాం, చూస్తారు కదా. చూడండి గాలి, చూడండి గాలులు కూడా చూడండి ఎలా తోలుతున్నాయో. భయంకరమైన గాలి, విపరీతమైన గాలి తోలుతుంది ఫ్రెండ్స్. ఇక్కడే ఉండేది జాన్సమ్మ, చూపిస్తుంది ఏమో ఆ మొక్క అయితే. ఎక్కడ ఇక్కడే అంటే కనబడవయి, ఎతకాలి మనం. క్లైమేట్ బాగా వస్తున్నాం, కెమెరా కూడా గాలి తోలడం అన్నది కదా. వానకి ఆ చెట్టు ఎట్టుంటుందంటే మన పులుపురు ఎలాగ ఉంటుంది అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. అది చెట్టు అయితే ప్రకృతి చూడండి ఎలా ఉందో. ఈ చెట్లలో వానకి పచ్చగా ఉన్నాయి. ఇదే ఫ్రెండ్స్, ఇదేనా చూసారు కదా. చూడండి ఎలా ఉందో చెట్టు అయితే. దాని మీద అవి కూడా ఇప్పుడు పులుపురు మాదిరినే ఉన్నాయా, సేమ్ అలాగే ఉంది. పులుపురు ఉన్నట్టే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఎట్టుందో సేమ్ మోకాల మీద అంతా సేమ్ అలాగే ఉన్నాయా. ఇంకా నచ్చుడు డేడ్ అట్టు నచ్చుడు ఫ్రెండ్స్, ఏడు అట్టు ఉన్నది. మరి చిన్న చెట్లు మరీ చిన్న కొన, ఇంకా మొదలలేదు. చూద్దాం, ఇది ఇక్కడ ఒకటి ఇది ఒకటి ఉన్నది. చాలా ఉన్నాయి కదా ఇక్కడ మన సెంటర్, మన ఇళ్ళ మధ్యలోనే ఉందా. ఇది ఇక్కడ ఒకటి ఉంది. అవసరానికి దొరకవు ఫ్రెండ్స్, అవసరానికి అయితే దొరకవు. చూడండి ఫ్రెండ్స్, గాలి చూడండి ఎట్ట వస్తుందో, భయంకరంగా వస్తుంది. ఎలుగులు చెట్టు, ఎలుగులు గట్టిగా మాట్లాడాలి ఫ్రెండ్స్. గాలి వస్తుంది, మాట్లాడితే వినపడకపోవచ్చు. గాలి చూడండి ఓన్ తోలుతుంది గాలి. ఇంకో భయంకరమైన గాలి. ఇప్పుడైతే మనం అయితే దాన్ని ఎలా పూసుకోవాలి, ఏంది, ఎలా వాడాలి అని జాన్సమ్ అయితే చెప్తుంది. ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదాం. గాలి లేని దగ్గర పోయితే చెప్పదు, ఎందుకంటే గాలి తోలుతుంది కదా, వినపడ్డాలి సరిగ్గా. చూస్తున్నారు కదా, ఇంకో ఆకు చూడండి ఎలా ఉంది, బాగా ఎలుగులోనే ఉన్నది చూడండి. ఇది ఫ్రెండ్స్ పులిపురి మాదిరినే ఉంది. దాన్ని ఎలా వాడాలి ఏంటంటే చూపిస్తాం. అలా ఫ్రెండ్స్, ఇది చిన్నగా మీరు కనబడుతుందో తెలియదని వచ్చాము. ఆడ చిన్న ఆకులుగా ఉన్నాయి, చేతిలో పోసుకుని మీకు డౌట్లు వస్తలేదు ఫ్రెండ్స్, అందుకనేసి కనబడలేదు అని అంటుంటారు కాబట్టి. పెద్ద ఏడైతే ఉన్నది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బాగా కనబడుతుంది చెట్టు. పులుపురులు ఎట్లా ఉంటాయో అలాగనే ఉంటుంది. ఈ పెద్ద చెట్లు ఇప్పుడిప్పుడే మలుస్తున్నాయి కాబట్టి. సరే, దీనికోసమైతే చూస్తున్నారు కదా, మనమైతే ఈ పెద్ద చెట్లు అయితే కాయకులు కావాలైతే భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అందరు కాలం గారు చేస్తున్నాయి. కాయకుల్లో రచ్చ
చాలరా ఎందుకు ఎక్కువ కోసుకుంటాం మళ్ళీ అవి ఏం కదా నువ్వు మొత్తం కోసుకునేస్తే ఈడే దానికి ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా నువ్వు ఎందుకు మొత్తం కోసేస్తామని వస్తున్నారు కదా ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం. ఎలా వస్తాయో ఏందో తెలియదు. చిన్నప్పుడైతే మాకు పెద్దవాళ్ళు చెప్పారు చుక్కలు లెక్క పెడితే పులుపురులు వస్తాయని చెప్పి మేము 1, 2, 3 ఉన్నాయి లెక్కే బాగున్నాయి పులుపురులు వస్తాయనేది ఒక మళ్ళీ ఏలు పెట్టుకునేది చుక్కలు లెక్క పెట్టి మళ్ళీ ఏలు పెట్టుకునేది మేమైతే. ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దీన్ని ఎలా వాడాలో చూపిస్తాను ఫ్రెండ్స్. జాన్సమ్ అయితే చూపిస్తుంది దాన్ని ఎలా వాడాలనేది. ఇలా చుంచుకోవాలి కాదు చుంచినప్పుడు పాలు చూడండి ఎలా వస్తున్నాయో అది అలా చుంచినప్పుడు పాలు వస్తాయి. ఈ పాలని మనకి ఎక్కడైతే పులుపురు ఉంటుందో దాని చుట్టూరు పూసుకోవాలి ఎక్కడ పూసుకోకూడదు మళ్ళీ ఏడంటే ఆడ పోయి ఫ్రెండ్స్ పులుపురు ఉండే కాడనే పూయాలి కాడనే దాని చుట్టూరు పూసేయాలట అంతే రౌండ్గా పూసేసుకోవాలి. పులుపురు మీదనే మళ్ళీ పక్కన చర్మం మీద కూడా పడకుండా పులుపురు ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాని కింద పూయాలి కింద పైన పూయకూడదా పులుపురు కింద పూయాలా దాని చుట్టూరు పులుపురు చుట్టూరు పూసేయాలి రౌండ్. ఏమైనా పులుపురు పైన పూస్తే రాలదనా? ఓహో అంటే అది చర్మానికి కదా తుక్కోవాలి అందుకనేసి చుట్టూరు పూసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా పూసేసుకొని సందాల ఉదయాన్న పూయాల రాత్రి పూట అంతే చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మనం శుద్ధంగా కడిగేసుకోవాలా. అంటే చేతి మీద అయితే పాలు అయితే ఉండకూడదా? రేతులు పూసుకుంటాం కాబట్టి మనం ఉదయాన్న కడిగేసుకొని మళ్ళీ పద్దను పూసుకోవాలి మార్గా పూసేసుకోవాలి. చూస్తాం కదా మీకు ఆ కాకులు సౌండ్ వల్ల వినపడకపోవచ్చు బిడ్డ అట్లా మేము వీడియో ఆడ తీస్తాం ఆడనే వచ్చి ఆరుస్తున్నాయి ఫ్రెండ్స్ కాకులు అయితే. పాలు మారు పోస్తా ఉండాలా అప్పుడైతే పులుపురు నల్లగా మగ్గి రాలిపోతుంది మనకి. మళ్ళీ మనం ఏం చేయకూడదని అదిష్టంగా అదే వాడిపి రాలిపోతుంది వాడిపేసి ఉంటే రాలిపోతుంది. మనం అది వాడేదాకా పోస్తా ఉండాలి అప్పుడైతే రాలిపోతుంది. చూసారు కదా చెట్టు ఏం చెట్టు అంటారు దీన్ని మన దీని పేరు మాకైతే తెలియదు పాల చెట్టు అంటారు. మా వాళ్ళు అయితే పాల చెట్టు అంటారు ఫ్రెండ్స్. మీరు ఏమంటారు కామెంట్లో తెలపండి. పాలు వస్తాయి కాబట్టి పాల చెట్టు అంటారు కానీ ఇది వచ్చి పిడిది అట ఇది పులిపిరి ఎలాగ ఉంటుందో సేమ్ మన చేతి మీద కూడా అలాగే ఉంటుంది చూడండి. కాయలు కూడా అలాగే ఉంటాయి బుడుపులు చూడండి ఎలా ఉందో. అవి భయంకరంగా ఉంటాయి జన మనసులో మేడం మీద మొహం మీద ఏడంటే వాళ్ళు వేసేసి ఉంటాయి గలీజ్గా ఉంటాయి. అందుకనైతే ఈ పాలు అయితే వాడినామనుకో శుద్ధగా రాలిపోతాయి మనకి ఏ నొప్పి ఉండదు ఇష్టంగా అయ్యే రాలిపోతాయి. సో ఫ్రెండ్స్ విన్నారు కదా వీడియో అయితే జాన్సమ్ ఏం చెప్పింది అదే మాదిరి పాటించండి పులుపురులు అయితే తగ్గిపోతాయి ఫ్రెండ్స్. గ్యారెంటీ ఇస్తుంది దీనికైతే షూర్. ట్రై చేయండి కావాలంటే మీరు ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. కావాలంటే మీరు ట్రై చేసిన తర్వాత రాలేకపోతే మళ్ళీ కామెంట్లో ఇస్తున్నట్టు కాబట్టి దీంట్లో ఏం కలపం కాబట్టి ఉత్తి పాలే కాబట్టి మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్. వీడియో అయితే మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తే 10 మందికి కూడా తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోతో ఉంటాం. బాయ్.